టీడీపీ సీనియర్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తన వ్యాఖ్యలను సాక్షి పత్రిక వక్రీకరించిందని దాని మీద పరువు నష్టం దావా వేస్తానన్నారు. హెచ్చరిక కూడా చేశారు. మీరు వెంటనే దాని మీద క్షమాపణ చెప్పకపోతే కేసు వేస్తానని. తప్పకుండా ఆయనకు హక్కు ఉంది. తను కాపులను ఉద్దేశించి ప్రత్యేకించి అనలేదు, ఆనందాన్ని అలా పెట్టారు. తను ఎప్పుడు కులమతాల గురించి మాట్లాడలేదు, మీరే మాట్లాడారు నిజానికని ఆయన అన్నారు. ఓకే, తను చెప్పంది చెప్పారు అని రాసినప్పుడు ఒక నాయకుడు నేను హెచ్చరిక చేస్తున్నాను అని అనొచ్చు, కేసు కూడా వేయచ్చు, అది వేరే విషయం. అయితే ఈ రోజుల్లో ప్రత్యక్ష ప్రచారాల యుగంలో పత్రికల్లో ఏమొచ్చిందన్నది ఒక భాగమే కదా, ప్రత్యక్షంగా చూస్తాం కదా మనం. నిజాన్ని నేను కూడా వ్యాఖ్యానించాను నరకుడు భాష అని. నరకుడు భాష మంచిది కదా, అది రప్ప అని వైసీపీ వాళ్ళంటే పొరపాటు. అధికారంలో ఉన్న మేమే నరుకుతాము మీరేంటి అంటున్నా అంతే కదా. ఈ రెండు రాశారు అన్ని పత్రికల్లో, పైగా వీడియో ఉంది. ఇప్పుడు ఒక కులాన్ని అనలేదు అని చెప్పడం ఓకే, ఆ వివరణ ఇవ్వడం మంచిదే. పైగా వాళ్ళ మద్దతుతో నేను గెలుస్తున్నానని కూడా ఆయన చెప్పారు. అదే సమయంలో అంబటి రాంబాబు ప్రత్యేకించి ఆ సామాజిక వర్గాన్ని కలుసుకోవడం, వాళ్ళని సమీకరించడం చేస్తున్నారు కాబట్టి ఆయన మీద చేసిన వ్యాఖ్యలు ఆ వర్గాన్ని చేసినవి అన్న పద్ధతిలో చిత్రించడానికి వైసీపీ ప్రయత్నిస్తుంది. ఇది బహిరంగ రహస్యమే, దాన్ని తప్పు పట్టడం వేరు. కానీ తను మాట్లాడింది సరిగ్గా లేదు, తన స్థాయి సీనియర్ నాయకుడు అన్నది ఆయన గుర్తించాలి కదా. మీరేంటి నరికేది, అధికారంలో ఉన్నాం మేము నరకగలం, ఇట్లా మాటలేవో అన్నారు. పూర్తిగా ఈ నరకుడు భాష నేను చెప్పలేను, కానీ ఈ మాటలన్నీ వచ్చాయి. ఇప్పుడు ఆయన కేసేస్తున్న పత్రికలు కూడా వచ్చాయి. మీరేంటి మేమని వాళ్ళకి జవాబుగానే చెప్పారు. రప్ప అనడం తప్పని కోర్టు కూడా చెప్పింది, మీడియా అంతా చెప్పింది. మరి మేము అధికారంలో ఉన్నాం, మేము నరకగలం అంటే అది కూడా తప్పే కదా. దాని గురించి కూడా ఒక కష్టమైన ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. అది చేసుకున్నట్లేదు, ఎందుకంటే ఆయన నోటీస్ ఇచ్చిన వార్త కానీ, ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు, ఇంటర్వ్యూలో కానీ ఊసే లేదు. అది సరికాదు. అవతల వాళ్ళ మీద కేసు వేయండి, వాళ్ళని తప్పనండి, వక్రీకరణనండి, కానీ మీరు కూడా కొంచెం ఆత్మవిమర్శ చేసుకోండి. మీరే చేసుకోకపోతే ఇన్నిసార్లు శాసనసభ్యులైన వాళ్ళు, ప్రోటెం స్పీకర్గా పనిచేసిన వాళ్ళు, మిగతా వాళ్ళకి ఏం మెసేజ్ వెళ్తుంది? కావాలని ఒకరినొకరు రెచ్చగొట్టడం వల్ల ఉపయోగం ఉంది. ఒకరినొకరు, ఒక పార్టీ ఇంకొకటి కులాన్ని అనలేదు, కానీ మతాన్ని, దేవాలయాలను ధ్వంసం చేశారు, చాలా దేవాలయాలు జరిగాయి, ఇటువంటివి ఎందుకు మాట్లాడారు? దేవాలయాల మీద జరిగితే శాంతి భద్రతలు తప్పకుండా చర్య తీసుకోవచ్చు కదా మీరు. అంటే ఒక మతం అనే కోణం లేదా? దేవాలయాల మీద భక్తులు చెయ్యరు కదా, కాబట్టి మీరు దేవాలయాలకు వ్యతిరేకం అనే మాట అందులో లేదా? ఎందుకు పదే ఈ మత కోణాన్ని తీసుకొని వస్తున్నారు? అది కూడా ఆలోచించాలి కదా. మూడవది, చాలా హత్యలు ప్రస్తావించారు, వీటన్నిటితో సంబంధం ఉందన్నారు. అధికారంలో చాలా సుదీర్ఘకాలం ఉన్నారు కదా మీరు, మళ్ళీ ఇప్పుడు కూడా ఉన్నారు కదా. అలాంటి ఆధారాలతో మీరు న్యాయస్థానాల్లో వెళ్ళొచ్చు, కేసులు కూడా పెట్టారు, నడుస్తున్నాయి. అటువంటిప్పుడు పదే ఈ హత్యలు, గొడ్డల గురించి వాళ్ళైనా మీరైనా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? మంత్రి నిన్న ఆయన మాట్లాడారు, ఇప్పుడు ఆ దస్తగిరి అనే హత్య జరిగిందట, దాని గురించి ఇద్దరు మంత్రులు మాట్లాడారు. ఇద్దరు మంత్రులు మాట్లాడే బదులు కోర్టులో హాయిగా దాన్ని ప్రూవ్ చేసి చక్కగా బాగా పదునుగా నిరూపిస్తే శిక్షలు పడతాయి కదా, ఇంకెవరు చేయకుండా ఉంటారు కదా. కాబట్టి రాజకీయ విమర్శలకు దాడి చేయడానికి ఈ హత్యలు, ఆయుధాలు ఇలాంటి అంశాలను ప్రధాన సాధనాలుగా చేసుకోవడం జరిగినప్పుడు ఏ పార్టీ అయినా ఖండిస్తుంది, ఇట్లాంటి వాడికి భయపడమని చెప్తుంది. అది సహజము, అది సమర్థనీయం. కానీ దాన్ని ఒక నిరంతర ప్రచారంగా మారిస్తే, నేను అదే అన్నా, గతంలో ప్రజలను భయపెట్టాల మనం, చంపేస్తారని. నిజానికి అది ప్రతికూల నెగిటివ్ ప్రచారం లాంటిదే, నెగిటివ్ పబ్లిసిటీ. అది వాళ్ళు ఇది చంపేస్తారు, హడలు కొడతారని. కాబట్టి నోటీస్ ఇవ్వండి, వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇస్తారా, జరుగుతుంది. కానీ మీరు కొన్ని పదాలు వాడి ఉండకూడదు, వాటిని మీరు చక్కదిద్దుకోండి. భవిష్యత్తులో అటువంటివి రాకుండా. అలాగే కొంతమందికి ప్రమాదం ఉందంటారా, ప్రమాదం ఉన్న వాళ్ళ భద్రత కోసం ఏం చేస్తారో చెయ్యండి. అలాగే వారికి ఒక్కరికే ఉందా, ఇంకెవరికైనా కూడా ఉందా, దాన్ని కూడా ఒకసారి పరిశీలించండి. వీటన్నిటినీ రాజకీయ వైరాలు,
వైషమ్యాల కోణంలో కాదు, ఒక శాంతి భద్రతల కోణంలో, వ్యక్తుల భద్రత కోణంలో మీరు చూడండి. కాబట్టి కేవలం ఒక కోణంలో ఖండించటం సరిపోదు, అన్ని కోణాల్లో విమర్శ చేసుకోవాలి, తప్పులు దిద్దుకోవాలి. ఎవరైనా, ఏ పార్టీ వాళ్ళైనా, ఎంత పెద్దవాళ్ళైనా.